వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మండలం శ్రీరాంపురం పంచాయతీలోని గుండివిల్లిపేటలో త్రాగునీరు వృధాగా పోవడంతో పాటు రహదారిపైకి చేరి బురదమయంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేసిన స్థానికులు అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు చెన్నయ్య ఆర్డీఓ ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న మాజీ సైనికులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ అవసరమని, దీనికోసం సుమారు 50 సెంట్ల స్థలం కేటాయించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గంపలగూడెం మండలం పెనుగొండలో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభాపతి నల్లపాటి వెంకటరామయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1901 మార్చి 1న పల్నాడు జిల్లా జొన్నలగడ్డలో జన్మించిన వెంకటరామయ్య శాసన సభాపతిగా, తాలూకా బోర్డు అధ్యక్షుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా, న్యాయవాదిగా నిస్వార్థ సేవలు అందించారని పలువురు స్మరించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా 7 వారాల ప్రదక్షిణ చేసే భక్తులతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి నామస్మరణతో వాడపల్లి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కోవూరులోని సెయింట్ థామస్ రేబాల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుచ్చి మండలం విద్యాధికారి ఎం దిలీప్, ప్రధానోపాధ్యాయులు సిస్టర్ విమల రూబీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఆసక్తికరంగా వివరించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ను స్వయంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వారం రోజుల్లో బస్టాండ్ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఐనవెల్లి మండలంలోని వీరవల్లిపాలెం శివారు బొమ్మరాల తిప్పలో కోతుల బెడద తీవ్రంగా మారింది. స్థానిక రైతు మర్రి వెంకన్నబాబు తన టమోటా పంటను కోతులు ధ్వంసం చేశాయని, దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో కోతులు గుంపులుగా వచ్చి నాశనం చేస్తున్నాయని, భారీగా నష్టపోతున్నామని ఆయన పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడాలని బాధితులు కోరుతున్నారు. నరసన్నపేట మండలం నడగంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకం స్థలం వివాదాస్పదమైంది. పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా ఒక రైతు అడ్డుకున్నారు. తహసీల్దార్ టి సత్యనారాయణ అక్కడికి చేరుకుని అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. పోలీసుల పర్యవేక్షణలో 59 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం నిర్మాణాన్ని ఏఈ కనకేశ్వర తెలిపారు. శ్రీకాకుళంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థినిలో ఐక్యరాజ్య సమితి నిర్దేశిత జీరో డిస్క్రిమినేషన్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కుల, మత, వర్గ వివక్షతలకు అతీతంగా చట్టం ముందు సమన్యాయం సాధించాలని, వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని వారు నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సమాజంలో జాగృతి, చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తుందని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పైడి నాయుడు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలం గడ్డ మీద పల్లె వద్ద పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని బీడు పొలాల్లోని నీటి కుంట వద్ద పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది పాదముద్రలను పరిశీలించి అటువైపు ఎవరూ వెళ్లవద్దని గ్రామస్తులను హెచ్చరించారు. పులి సంచారంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.